నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ నరేందర్ రావు నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కాలేదని, ప్రజలను మోసం చేస్తోందని రామచంద్రరావు ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 1,00,00,000 కోట్ల రూపాయల నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఇక రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే పొత్తుల విషయంలో తుది నిర్ణయం పార్టీ జాతీయ నాయకత్వం తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని చెప్పారు. మూసీ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతలు ఆపాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో పేదలను రోడ్డున పడేయడం సరికాదని, బీజేపీ ఎప్పుడూ బాధితుల పక్షాన నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తుందని, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.